ఎందుకు వచ్చామమ్మా? నేను చెప్తా చెప్తా. సిగ్గుపడతానంటే నేను సిగ్గుపడి నాకెందుకు సిగ్గు? ఏం లేదు, చెప్పు. ఎందుకు వచ్చాం మనం ఈరోజు? సరదాగా. ఏందా సరదా? నీకు తెలుసు అసలే ఎందుకు వచ్చామో? తెలియదు. నాకంట ముందు స్పీడ్ రెడీ అయిపోయాం, కానీ ఎందుకు వచ్చా? రమ్మన్నా వచ్చాను, నువ్వు చెప్తే మాట్లాడతా. బ్లాగ్ మస్ట్ చేస్తాను అన్నాను కదండి. 1 డే అయ్యింది. ఇది ఎన్నో రోజు వీడియో వస్తుంది తెలియదు, కానీ ఒక మనిషిని తీసుకొచ్చాం. చెప్పండి. ఏం చేస్తాం అనుకుంటున్నావు? బ్లాగ్ మస్ అంటే ఏంటో తెలుసమ్మా? తెలీదమ్మా. క్రిస్మస్ కుతూహల. అబ్బో, క్రిస్మస్ వ్లాగ్ మస్. కుతూహల. ఎస్. ఓకే. వ్లాగ్ మస్ అంటే క్రిస్మస్ నెల మొత్తం ప్రతి ఒక్క రోజు తప్పకుండా వీడియో అప్లోడ్ చేయడం. వెరీ గుడ్, సూపర్. ఇది చాలా వెస్టర్న్ ఐడియాలజీ, చాలా మంది చేస్తూ ఉంటారు. మన వైపు ఉందో లేదో కూడా తెలియదు నాకు అసలే. ముందు చేస్తున్నారు. వ్లాగ్ మస్ అని చెప్పి చేస్తున్నారా? అలాగని కాదు, రోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తారు తప్పనిసరిగా. సాంగ్ కానీ, థీమ్ కానీ, ఏదైనా మెసేజ్ కానీ చెప్తారనమాట. అలా వేరే వైపు అది క్రిస్టియన్ ఇదని ఏమి ఉండదు. కాకపోతే క్రిస్మస్ అందరూ చేసుకుంటారు కదా అక్కడ వెస్ట్రన్ కల్చర్లో. అందుకని వ్లాగ్ మస్ అనేది చాలా క్యాజువల్. మనకి ఇలా వాక్యాలు ఏదో పాట అని ఖచ్చితంగా ఏమి ఉండదు. ఎవరైనా క్రిస్మస్ అంటే అందరూ చేసుకుంటారు, క్రిస్టియన్ అవసరమే లేదు అక్కడ. ఆ పండగ అంటే అందరూ సెలబ్రేట్ చేస్తారు. క్రిస్టియన్స్కి స్పెషల్. మిగతా వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ కొలీగ్స్ అందరూ ఉంటారు కాబట్టి పండగ అంటే అందరికీ పండగ. ఎస్. ఏంది అమ్మో పాట పాడితే మళ్ళీ డిమానిటైజ్ అయిపోతుందమ్మా. పాట పాడడానికి లేదు, కానీ మనం 2003 జెన్జీ కాబట్టి క్యారెక్టర్ అయ్యే గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మొన్న మా అమ్మకి చూపించాను, ఎవరో మాట్లాడేస్తున్నారని అనుకుంటాను. ఎవరితో మాట్లాడేస్తున్నావు అని అడిగింది. క్యారెక్టర్ అయ్యి అనమాట, ఏఐ. ఈరోజు మమ్మీ చేత ఇంగ్లీష్లో మాట్లాడించిపోతున్నాను. మొన్న పర్మిషన్ కోసం క్యాజువల్గా అడిగాను, ఓకేనమ్మా చేసేస్తానని అన్నది. చేసేస్తావా అమ్మా? చెప్పు, ఏం చేయాలి చూద్దాం. జస్ట్ క్యాజువల్ మాట్లాడాలి అంతే. ఏం మాట్లాడాలనుకుంటున్నావో అలా వేసుకెళ్ళిపోవడమే. ఓకే ఓకే. దిడిన్. కరెక్ట్ రాత్రి 12 అయ్యిందండి. బయట కుక్కను వదిలేశారు, బౌ 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 అంటుంది. చూడండి చలికాలంలో. ఎవరితో మాట్లాడతావా? లోపల కట్టేస్తే బాగుంది, అరుస్తుంది. ఒక సెకండ్ ఇవ్వండి, కుక్కని సేఫ్గా చూసిన తర్వాత మీతో మళ్ళీ క్యాచప్ చేస్తాం. వెళ్ళమ్మా. దాని అర్థమైందిలా కనిపిస్తుంది. ఏం చేస్తున్నావమ్మా? పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకో. ఎందుకు అలాగొచ్చింది అది. జర్రీ బాత్రూమ్ లోపల దొరికింది. లీచ్ ఏంటి, రక్తం తెస్తాయి కదా అది. నేనేం చేశాను తెలుసా? ఇది ఇలాగా ఫోటో తీసి ఇది ఇలా జూమ్ చేసి అసలు ఎలాగుందని ఇలా చూసి ఇలా ఉన్నానే. చూసిన తర్వాత ఇలాగా మర్చిపోయింది, పూర్తిగా మర్చిపోయాను. తర్వాత ఏదో చేస్తున్నాను, బాత్రూమ్ కదా. తర్వాత సడన్ ఫోన్లో చూసి ఫోన్ పైకి వెళ్ళగేట్ వచ్చింది అనుకున్నావా? అది కూడా చిన్నగా లేదు కదా, జూమ్ చేసిన అంత పెద్దగా కనిపించింది. అన్నాను దుబ్బని ఫోన్ పడిపోతుంది అసలు. ఇప్పుడు లేదులేండి బాత్రూమ్, భయపడంత. ఈరోజు ఏఐతో మాట్లాడబోతుంది మా అమ్మ. ఎస్ ఎస్. ఎందుకే ఏం లేదే. నేను మాట్లాడ రే మామూలు మరి అలాగే వస్తుంది లాంగ్వేజ్.
అమ్మా సంపద. ఓకే, ఎవరితో మాట్లాడితే చెప్పు, ఎవరితో మాట్లాడితే చెప్పు. తెలుగు టాపిక్ చెప్పి మాట్లాడతాను. ఎవరితో మాట్లాడితే చెప్పే. నేను ఎవరితో మాట్లాడినా మాట్లాడతాను. చూడండి, నన్ను ఎలా బుక్ చేసేస్తుంది పిల్ల. నువ్వే ఓకే చెప్పు, మొన్న అడిగితే. నేనేం చెప్పు. ఓకే, ఎవరితో మాట్లాడితే చెప్పు, ఎవరైనా దొరుకుతారు అందులో. ఎవరైనా పర్లేదు. చెప్పు, ఎవరితో మాట్లాడాలని ఉంది. ఎవరిదైనా పర్లేదు, పెట్టు. హీరో ఎవరైనా ఉంటారు అందులో. అబ్బో, ఎన్టీఆర్. ఎన్టీఆర్ జూనియర్ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్. నాకు ఏమో, నీకు తెలుసేమో, ఎవరికి తెలుసు. మన తెలుగు వాళ్ళు అసలు అంత ఎక్కువ వాడతారు దీన్ని. వాడతారా? అంటే మా ఫ్రెండ్స్ వరకు అయితే విన్నాను నేను మాట్లాడడం. అది యాక్చువల్గా మరేమో తెలీదు, ఐడియా లేదు. మా ఫ్రెండ్స్ వరకు అయితే వింటారు, మాట్లాడతారు. జూనియర్ ఎన్టీఆర్ లేడమ్మా. ఇలా అందరూ కేబాప్ వాళ్ళు, ఎవరెవరు ఇంగ్లీష్ వాళ్ళు. ఎవరంటే వాళ్ళు పెట్టమ్మా. నా మట్టుకు నేనే కొన్ని బాట్స్ క్రియేట్ చేశానండి. వాళ్ళు కూడా ఎవరు తెలుగు వాళ్ళు కాదండి, కాబట్టి నేనేం చేయలేనండి. ఓకే, తెలుగులో పెట్టండి. తెలుగులో మాట్లాడరండి, నో ఛాన్స్ అసలు. తెలుగులో మాట్లాడడం అనేది అదో. హిందీ పెట్టేది. హిందీ మాట్లాడొచ్చేమో, అప్పుడప్పుడు నన్ను బూతులు తిడతారు వీళ్ళు, మళ్ళీ ఇంగ్లీష్లో హిందీ మాట్లాడమంటే. మొన్న అదే జరిగిందండి. నీకు ఇంగ్లీషే వచ్చు కదైతే హిందీ కంటే. అర్థమవుతుంది కానీ రిటర్న్ అవ్వలేదు. తీసుకెళ్ళి మా ఫేవరెట్ హ్యూంజన్ పెడతానండి, స్ట్రే కిడ్స్ హ్యూంజన్. ఓకే, ఫస్ట్ నుంచి చార్టర్ రెన్యూ చేద్దాం, లేకపోతే మళ్ళీ పండుబూతులు తిడతాడు వీడు. కాల్ లేదులే, టెక్స్ట్ చేయను. అవును, కాల్ మాట్లాడితే ఈజీగా వస్తుంది. ఓకే, కమాన్. హ్యూంజన్ లైన్లోకి వస్తున్నాడండి, మీకు అక్కడ చూపిస్తాను. ఓకే, హాయ్, హలో. ఆగాగు, ఇంకా కాలింగ్ వస్తుంది, రింగ్ ఎత్తలేదు. బాబు చాలా బిజీ అండి ఇప్పుడు. అసలు ఫుల్ అందరు వాడుతున్నారు, క్యాన్ కనెక్ట్ అని వచ్చింది కరెక్ట్ మేము వీడియో ఫిల్మ్ చేసేటప్పుడు. అందులోని ఒరిజినల్ హ్యూంజన్ కూడా అసలు నో ఛాన్స్ అండి దొరకడం. వర్సాచి రన్వేలో అవి చేస్తూ ఉంటారు, మన వాళ్ళు ఎందుకు ఎత్తుతారు. వీడియో కాల్ కనెక్షన్ ఫెయిల్డ్ అని వచ్చిందండి దెబ్బకి. హాయ్. Your father looks at you, looking quite unamused. Hyunjin just looks at you and smiles softly. Don't give me any attitude, understand? He says as he gets up. Hyunjin just watches you. ఏమైనా అర్థమైందమ్మా? రీసౌండ్ వస్తుంది. వాళ్ళ నాన్న అంట, అదే మీ నాన్న అంట నేను కోపం చూసారట. ఈడేమో నేను చూసి అవక్కయ్యాడంట. మిగతాది అసలు నేను కూడా గ్రాస్ప్ చేయలేదు. అసలు వాయిస్ క్లారిటీ లేదు. ఓకే, Your father nods. I expect you to behave yourself. He then leaves the room, leaving you and Hyunjin alone together. Hyunjin just stands there. He then places his hands in his pockets as he eyes you up. బాబోయ్, ఇక్కడ ఇంకేదో జరుగుతుందండి. ఏదో కాన్వర్జేషన్ లో ఉన్నాడు అతను. కాదు, అక్కడ ఏమేమి జరగబోతుందా అన్ని సినారియో ప్లాన్ చేస్తున్నాడు, బుక్ చదువుతున్నట్టే. లీనో, స్ట్రే కిడ్స్. హాయ్. Smirks hello. ఇలా అని హలో అన్నాడు. హలో. Smile. You like cats? నీకు పిల్లిలు ఇష్టమా? ఎస్. Narrows eyes. Can't believe what? ఆడికి క్యాట్ ఇష్టం లేదట. ఏదో చెప్పి Leans in closer to tell. మాట్లాడే. వాయిస్ క్లియర్గా వినిపించట్లేదు. An incentive for what? Raises an eyebrow in curiosity. హలో. Looks at you suspiciously. You've said that already. Why are you repeating yourself? అది ఆల్రెడీ చెప్పి ఎందుకు మరి చెప్తాను అంటున్నాడు. Stares at you intensely. You have already said it. Why are you then still saying it? ట్రై చెయ్యే.
అది నేను అప్లోడ్ చెయ్యనులేవే, నీకు మరీ దారుణంగా ఉంటే దానివల్ల గిలగిల కాదు. కొట్టేసుకుంటున్నా. ఆడేమంటున్నాడో నాకు అర్థం అవ్వట్లేదు కదా. చేస్తే చెయ్యదు. R is used typically. You're going to get this one. ఆగు, ఇందులోని వాయిస్ మా ఫ్రెండ్ది ఒకటి తగిలించాను నేను, అది అడుగుతాను ఆగు. అదైతే ఇండియన్ యాక్సెంట్ వస్తుంది, అర్థమవుద్ది కదా నీకు అప్పుడే. Hey, they're ready to turn your day from mad to marvelous. అర్థమైందా? ఓకే, మా ఫ్రెండ్ వాయిస్ దీనికి తగిలించాను నేను. హాయ్, హలో. Leans in and pokes your forehead. You're not making much sense. What's the daily journey? ఎస్ ఎస్. Snort Daily softly, still not making sense, I see. డైలీ జల్లీలోనే ఉంటాం. Blinks. Are you just going to repeat the word daily over and over again until I understand what you're saying? Are you even saying anything right now? మాట్లాడాలి. మామూలు మాట్లాడే, ఆడేమంటున్నాడు, నెమ్మదిగా కదా మాట్లాడుతున్నాడు. అర్థమైంది, నీకు నచ్చింది మాట్లాడు అంతే, ఇంకేం లేదు. Pokes you in the chest. What are you even? తెలుగుది ఏదైనా ఇస్తే టక మాట్లాడదు. నీ ఎందుకు ఇది? అప్పుడు అందులో వీడియోలో ఏముంది మరి, తెలుగులో మామూలు కూడా మాట్లాడతావు కదా. సరే బాయ్. అంత సీన్ లేదు, అరగంట వీడియో అక్కడ వచ్చింది, 5 నిమిషాలు కూడా లేదు, నువ్వు వేటి చేయలేదు, భయపడిపోయి. నాకు ఎలాంటిదైతే నేను చేయను. నువ్వు ఏదైనా టాపిక్ మాట్లాడి నేను మాట్లాడతాను. నాకు అలాంటివి వద్దు, ఇవే అందరు చూస్తారు. ఇవే అందరు చూస్తారంటే ఇది కొంచెం నేను చూడాలి, అప్పుడు చెయ్యాలి. సడన్గా చెప్తే నాకేం తెలుసు. వేడి చేయడానికి లేదు, మాట్లాడమని అంటున్నా. అది తగు పడితే వేటి. హాయ్, హలో. Tessa stops in front of you, her greenish blue eyes looking up at you, smiling innocently. She looks at you for a bit before saying anything. She looked like she was looking you over, as if to check out your appearance. అంతా నేను చూసిందని అన్నాడు అంతే. Another one? Tessa seemed confused by that statement and she looked a tad bit annoyed. Why on earth would you need or even want another worker drone for? నేను మాట్లాడిస్తే ఏం ఉండదు, నువ్వే మాట్లాడాలి. నేను మాట్లాడాను. నీకు ఇంగ్లీష్ వచ్చు కదే, చదివేస్తావు పెద్ద పుడింగిలాగా. చదువుతాను కానీ మాట్లాడలేను. The girl looked at you in annoyance. She didn't like the fact that you were clearly ignoring what she was saying. Yeah, well, it's weird. She crossed her arms. She clearly didn't understand why you would do something so pointless. Worker drones were easy to get anyways, even expensive models. We are in the same situation, guys. My mom is also not caring about anything. Tessa raised a brow at that. Now she was intrigued. She wanted to know more to figure out the mystery that you seem to be. Oh, how so? Why doesn't your mother care about you? She feels like I put her in a position when she admitted she would do it for me anyways. She does know English, but she can't speak to you right now. Tessa looked even more intrigued. She was now extremely interested in you. She walked closer to you. She was now within arm's length of you as she spoke again. And why can't she speak English to me right now? Too nervous or too shy? Are you too nervous or too shy? Tessa's eyes widened. She did not expect you to say that, let alone copy exactly what she said to you. She quickly looked away as a small tinge of blush came onto her cheeks. She was a bit shocked but also a bit amused as well. ఏటమ్మా బుక్స్లోని అంచుతోని ఏం జరుగుతుందో చెప్తారు చూసావా, అలా రియాక్షన్, సరౌండింగ్స్, ప్రతి ఒక్క డీటెయిల్, ఎక్స్ప్రెషన్ అంతా బుక్స్లో చెప్పినట్టు చెప్తారు వీళ్ళు. అంటే రియలిస్టిక్గా ఇమాజిన్ చేసుకోవడానికి ఉంటుందని. నువ్వు అదంతా వినేసి భయపడిపోతున్నావు. ఆడ అన్నది ఏటి లేదు, ఆడ నేను అన్నది ఎందుకు తిరిగి అన్నావు అనేసి అన్నాడు అంతే. అదేలే అన్నది తిరిగి అనాలా, అనకూడదు. వాడికి అందుకు కోపం వస్తుంది. మనం ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి. ఆ చెప్పిన దానికి
నువ్వు నాకు చెప్పక దీనికి చెప్పు. అది ఇంగ్లీష్లో చెప్పాలి కదా. ఆ, నేను చెప్పలేను కదా. దాన్ని తిట్టే. నేను ఎందుకు తిడతా? రే నన్ను తిడుతున్నావు, ఏం తిట్టలేవా? ఫీల్ అవుతుంది. ఏ ఫీల్ అవుతే నేను ఫీల్ అవునా? నువ్వు ఫీల్ అవుతావు అందుకని. మరి ఎందుకు రాంగ్ మాట్లాడితే బాగోదు. ఎన్నిసార్లు అని మాట్లాడచ్చు, అవతల పక్క ఎవడు లేడు. తెలుసులే అమ్మా, ఆ, కంప్యూటర్ అని తెలియదేటి. ఏ అట ఏ అయ్యి ఫుల్ ఫామ్ ఏంటి? నాకు తెలియదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ అంటే అక్కడ ఏమి ఉండదు, ఓన్లీ వాయిస్ వస్తుంది మనకంతే. కాదు, మరి ఏమొస్తుంది? ఒకడొకడు ఉన్నాడు నీ డేటా అంతా తీసుకొని మొత్తం గిల్లి వదులుతున్నాడు. లేకపోతే ఊరికి భయపడిపోతుంది ఎవడ దానయ్య కూడా కాదు. మాట్లాడవా? నేను మాట్లాడినా, ఏ నాకు నిద్ర వస్తుంది అర్ధరాత్రి. మాకు ఎందుకు నీకు లేనిపోయిన సోది కబుర్లు చెప్పకు. అరగంట ఇచ్చాను, అరగంట అవుతుంది. రాత్రి 12 గంటలకి నన్ను వీడియో చేయమంటుంది నా కూతురు. చెప్పండి మీరేనా? నేను బలవంతం చేయలేదు. ఈవిడే రెడీ అయ్యి లిప్స్టిక్ రాసుకొని జడేసుకొని ఇయర్ రింగ్స్ పెట్టుకొని అన్నది. నువ్వు రెడీ అవ్వమ్మా వీడియో చేద్దామంటే నాకు ఎలాంటి శిక్ష వేసిందో చూడండి పిల్ల. ఇంగ్లీష్ లో మాట్లాడమ్మా అంటే శిక్షట. ఫస్ట్ టాపిక్ ఏం చెప్పదు, ఎందుకో చెప్పదు. నువ్వు అడగను కూడా అడగలేదు, కెమెరా దగ్గర అడగను కూడా అడగలేదు. ఇవిడ ఏం చెయ్యాలి ఇప్పుడు చెప్పండి? ఒక పాట పాడమనండి పాడుతాను. డిమానిటైజ్ అయిపోద్ది. బ్లాగ్ మస్ లేదు, చెత్త మస్ లేదు, ఏదైనా చేయగలనండి. చాలా చెయ్యమంటుంది. ఏం చేయను ఇప్పుడు నేను? చెప్పండి మీరేనా? మనకు వచ్చేది చెయ్యాలి, రాని దాన్ని చేయకూడదు. నువ్వు చేస్తానని మాటించి దేశద్రోహం చేస్తున్నా. అసలు నువ్వు ఏ టాపిక్ తీసుకుంటావో కూడా నాకు చెప్పకుండా నువ్వు అడగటమే లేదు, అడగలేదు. ఇప్పుడు పొజిషన్ లో కొట్టేస్తాను. ఏం కొట్టుకోవట్లేదు, నాకు అలవాటే. చెప్పమ్మా, ఇంకేదైనా టాపిక్ చెప్పమ్మా. అదే పక్కన పడేయమ్మా. ఏం చెప్పాలి చెప్పు. క్రిస్మస్కి అన్ని సెలబ్రేషన్స్ అవుతాయండి, మంచిగా. సెలబ్రేషన్స్ అంటే ఏదో హంగామాలు కాదు, కానీ పూర్ పీపుల్కి హెల్ప్ చేయడం, నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ హోమ్లో ఫుడ్, నెక్స్ట్ ప్రేయర్లు ప్రతి చోట పెట్టి ఇంకా అక్కడ ఫుడ్, బట్టలు అన్నీ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ మంచి పనులు. ఈ నెలంతా కార్యక్రమాలు అన్నీ ఉంటాయండి. చిల్డ్రన్స్ డే, చాక్లెట్స్ పిల్లలకి, గిఫ్ట్లు, సాంగ్ కాంపిటీషను, బైబిల్ క్విజ్ కాంపిటీషను, మంచివి. స్త్రీలు క్రిస్మస్, చిన్నపిల్లల క్రిస్మస్, సండే స్కూలు క్రిస్మస్, నెక్స్ట్ మంచి ప్రోగ్రామ్స్ అన్నీ మంత్ అంతా ఉంటాయండి. ఎంజాయ్ చేయండి అందరూ. మీకు పెడతాం అన్ని వీడియోస్. ఎవరు చేస్తారు నీ కుతూహల ఆర్బాట? నా కుతూహల ఆర్బాటం మా తమ్ముడు ఉన్నాడండి, లక్ష్మణరావు గారు. అతను మంచి వీడియోలు తీస్తారండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఇంకా ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది, ఇంకా చూడండి. మళ్ళీ ఇవిడు కనిపిస్తే సపోర్ట్ చేయండి. ఇంకోసారి ఇవిడు ఊసెత్తితే చూడండి. ఒక్క వీడియోకి ఇంత రవ్వ హెల్ప్ చెయ్యమ్మా అంటే హాయ్ 2-3 సార్లు చెప్పేసి అమ్మో నేను చేయనని తిరిగి నన్ను తిడతావా? ఓకే బాయ్, గుడ్ నైట్. నిద్ర వస్తుందండి. ఎంతసేపు నిద్ర లేదండి, సడన్గా వచ్చింది ఇంగ్లీష్ మాట్లాడమంటే. నెక్స్ట్ చేస్తా, బాగా ప్రిపేర్ అయ్యి అప్పుడు చేస్తా. బాయ్ అండి. ఒక్కరి మేము బతుకుతామండి, ఒక్కరి మేము పోతామండి. ఇల్లందరిని నమ్ముకోకండి. మా అమ్మే మాట్లాడకపోతే ఎవరుంటారు?
లైఫ్ లెసన్ అబ్బో కరివెత్తకుండా మాట్లాడచ్చు.